नमो विघ्नेश्वराय नमः। नमो परमेश्वराय नमः। नमो नारायणाय नमः। शांति शांति शांति। नमस्ते। మనం ఈ వీడియోలో కట్ వాంగాసనాన్ని గోడ మరియు తాడు సహాయంతో ఏ విధంగా చేయొచ్చో తెలుసుకుందాం. కట్ వాంగం మన అంగాలను సమానంగా వంచేటటువంటిది. సమానంగా వంచుతూ నీ శరీరానికి ఎంతో పుష్టినిచ్చి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచేటటువంటిది. ఈ ఆసనాన్ని ఏ విధంగా చేయాలో తెలియజేస్తున్నాను, చూడండి. మనం భూమాత పైన వెళ్ళకిలా పరుండి గోడను ఆనుకొని పరుండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తల భాగాన్ని పక్కవైపు తెస్తూ కాళ్ళను గోడకు ఆంచాలి. ప్రధానంగా బటక్స్ గోడకు ఆనేలా, మొత్తం పాదాలు సైతం మొత్తం గోడకు ఆనేలా ఉంచాలి. ఆ తర్వాత కొద్దిసేపు ఆ విధంగానే ఉండండి. అలా ఉండడం చేత మన కోపం, మన ఆవేశం, మన ఉద్రేకం మూలంగా మన శరీరంలో కిడ్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను రానివ్వకుండా ఆ విధంగానే గోడకు పాదాలను ఆంచి ఉంచడం చేత నీ కిడ్నీలకు ఏ రకమైనటువంటి సమస్య రాదు. ఆ తర్వాత నెమ్మదిగా తాడు సహాయంతో మనం తల భాగాన్ని ఎత్తుతూ ఉండాలి. ఇంకా కొంచెం ముందరికి సాగుతూ ఉండాలి. ఆ తర్వాత మనం మన రెండు పాదాలను గోడ నుంచి కొంచెం యువతల వైపుకు తెచ్చి రెండు చేతులతో రెండు పాదాల బ్రొటన వేలను పట్టుకొని ఆ విధంగానే ఉండాలి. ఆ తర్వాత కొద్దిసేపటికి పాదాలను గోడ కాల్చి తాడు సహాయంతో మనం తాడును చేతితో పట్టుకొని నెమ్మదిగా తలను కూడా నేలపై ఉంచి నెమ్మదిగా యథాస్థితికి వచ్చి ఎడమవైపు మరలి మనం కూర్చోవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ ఆసనాన్ని మనం ఆచరించాలి. ఈ విధంగా మనం ఈ ఆసనాన్ని చేయడం మూలంగా మన శరీరం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతుంది. మన శరీరంలో కిడ్నీల సమస్యలు రానివ్వదు, ఉదర సమస్యలు రానేరావు, హృదయ రోగాలు నీ నుంచి దూరమైపోతాయి. ఈ వాస్తవాన్ని గమనించండి, మీరు వీటిని ఆచరించండి. మన ప్రాచీనులు మనం ఇంట్లోనే కూర్చొని మనల్ని మనం బాగు చేసుకోవచ్చని మన శరీర అవయవాలతోనే మన శరీరాన్ని శుభ్రం చేసుకొని, మన శరీర అంగాలతోనే మన శరీరాన్ని శుద్ధి చేసుకొని, మన శరీర భాగాలతోనే మన శరీరాన్ని మొత్తం శుద్ధి చేసుకొని, మన శరీరాన్ని ఎంతో అత్యద్భుతంగా తయారు చేసుకొని ఈ లోకంలో ఆనందంగా ఆరోగ్యంగా జీవించవచ్చని మన ప్రాచీనులు ఇచ్చినటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, శక్తులను ఆచరిస్తూ మనల్ని మనం బాగుపరుచుకుందాం, మన భవిష్యత్ తరాలను బాగుపడతాం. ఇదే మన లక్ష్యంగా, ఇదే మనం కంకణాన్ని కట్టుకొని మన జీవితాన్ని మనం బాగుపరుచుకుందాం. 50-60 సంవత్సరాలకే
మనకు మృత్యు అనేది మన చుట్టూ ఆవరించి వేస్తుందంటే, మన శరీరాన్ని సమస్త రోగాలు ముట్టివేస్తున్నాయంటే మనం బాధపడవలసినటువంటి విషయం ఇది. వాస్తవాన్ని గుర్తించండి. వాస్తవాన్ని గుర్తించకుండా వాస్తవానికి దూరంగా జరగకండి. మన ప్రాచీనులు మనకిచ్చినటువంటి ఈ దివ్య ఔషధాలతో ఈ కలియుగాన మనకు ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి 120 సంవత్సరాల ఆయుష్యం సంపూర్ణంగా ఎంతో అద్భుతంగా జీవించవచ్చు. వాస్తవాన్ని గమనించు, వీటిని ఆచరించండి. మన జీవితాన్ని మనం బాగు చేసుకుందాం, మన భవిష్యత్ కాలం బాగు చేద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.